వరంగల్లో రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటుండు మా డీజే టిల్లుకాక. నాశనం గాను ఇది నాలుక తాటిమాట ఎవడన్నా నమ్ముతున్న వస్తున్నా ఈ ముచ్చట. ఇంకోటి ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేసేయలేదు, ఈయన రాజకీయ సన్యాసం తీసుకునే లేదు. ఇది జనాలందరికీ ఇప్పుడు ముచ్చట. ఏమైనా జనాలని డైవర్ట్ చేసిన తప్పితే ఎక్కడి నుంచి ముచ్చట కాదు. ఈయన అధికారం పోయినాక ఈ కథలు పడుతుంది. అధికారం ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడురే. ఏం చెప్పి నీ పేపర్ ఏంది ఈయన స్వచ్ఛమైన ముచ్చట పేపర్ చూడాలన్నా కానీ ఇప్పుడు ఇక్కడ ఉదయ సముద్రం ఏది నాకపల్లి దగ్గర ఉంది నల్గొండ జిల్లాలో. ఉదయ సముద్రం కాడ కుర్చీ వేసుకొని కూర్చొని ఉదయ సముద్రం మొత్తం చేపిస్తా అన్నాడు మీ అయ్యా. నువ్వు చేపించిరా మీతో అయిందా పని? అది కాలే. ఇంటింటికి నేను నల్ల నీళ్ళు కృష్ణా నీళ్ళు ఇస్తాను. మరి ఏ ఊరికి ఇచ్చారు కృష్ణా నీళ్ళు? ఆ ఊరి పేరు జర ఎప్పుడు అట్నే అది లేదు. ఇంకా పెద్ద పెద్ద హామీలు ఉన్నాయి. ఏది 3 ఎకరాల భూమి ఇస్తాను. ఊరికన్నా ఇచ్చినావా 3 ఎకరాల భూమి? ఏంటన్నా ఎంత ఇస్తే ఎంతమందికి ఇచ్చిన ఊరికి? ఏదన్నా ఒక ఊరు మొత్తం సంపూర్ణంగా ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయా? అది లేకపోయా. ఫస్ట్ చెప్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా ఈ రాష్ట్రానికి అన్నావు. మరి ఏ దళితుని ముఖ్యమంత్రి చేసినావు? మరి మే దళితుడా? మే దళితుడు అయితే మరి మీ తాత మరి ఏ దళితుడు చెప్పాలి కదా. ఇప్పుడు దళితుడు ముఖ్యమంత్రి అని 10 ఏళ్ళు మీరే ఉంచిరి. మరి మీ అయ్యే దళితుడు ఎట్టయితాడు చెప్పురి? లేకపోతే మరి దళితులకు మీకు ఏమైనా సోపత ఉందా? చెప్పాలి కదా. ఇది అడగొద్దా? అయితే ఇవాళ నువ్వు చెప్పి ఇవాళ సవాల్ ఇస్తావు ఏమని? రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే ఇక నేను రాజకీయ నువ్వు రాజకీయ సన్నాహం తీసుకుంటే మాకేంది? మొత్తం సన్నాసం అయితే మాకేమే తెలంగాణ ప్రజలకు ఏం చేసిరు? రాష్ట్రాన్ని మొత్తం అప్లపాలు చేసి సప్పుడే పోయి ఫామ్ హౌస్లో మెయ్య కూర్చుండు. నువ్వేం ఆడంగీడంగా బీసీ బాధమని అదో ఇదని గడుకోటి లేని పంచాయతీలు పెట్టుకుంటూ తిరుగుతున్నావు అంతే కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం పేరు చెప్తే పక్క రాష్ట్రం కూడా కానీ పక్క దేశం కూడా కానీ ఇప్పుడు నప్పిర మా అమ్మగారు అంటే అమ్మవి తీసుమారు కాలం మీరు వస్తే మీకు మాత్రం చేతిలో పోసే కాలం లేదు మనకు ఒకడు. ఎందుకంటే గతంలో తెచ్చినవి మొత్తం ఇటే ఇచ్చినోడు రావాలి పత్రాలు చినగాలన్న కాడికి వచ్చింది మనం ముచ్చట. ఎవడన్నా రూపాయి చేతిలో పెడుతుండా? ఎవడు ఇయ్యాడు? ఎందుకు ఇస్తాడు? ఓనకని ఇచ్చినోడు మరి తిరిగి ఇస్తే నిజంగానే ఇవ్వాలి కాకుండా ఇంకా 6 నెలల కానీ ఇచ్చిండు 6 ఏళ్ళ కానీ ఇచ్చిండు. ఇస్తే మళ్ళీ తర్వాత ఇస్తామంటాం. మనం తెచ్చుకునే కానీ ఇచ్చుడే లేకపోయా. ఆ ఏది విడిగడతాలకే సరిపోయా. మన తలపానం తోకొస్తుండే ఇంక ఇస్తారు. ఇక గీసోని ముచ్చట చెప్పి లేని పంచాయతీలు పెట్టుకుంటా ఊర్లలో తిరిగితే ఎవడన్నా నమ్ముతున్నా. ఈ స్థానిక ఎలక్షన్లలో ఇది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పండి జనాలు చూసుకుంటారు సారు. జనాలకు ఎరికే ఎవరికి బుద్ధి చెప్పాలి ఎవరికి బుద్ధి చెప్పొద్దని జనాలు అంత ఇజోళ్ళు అనుకుంటారా? జనాలు తెలికల్లో కాబట్టి మొన్న బుద్ధి చెప్పారు. ఎవరికి బుద్ధి చెప్పారు అనేది ఎరికే కదా. మీకే చెప్పారు ఆ బుద్ధి అది. ఇటు మనం ఎంత చెప్పురి ఈ జనాలకి ఈయన లేని నూరిపోస్తా ఉన్నాడు. అన్నీ తీట పంచాయాలే. గతంలో పట్నంలో ఏం చెప్పిండు? పట్నంలో ఏడన్న రోడ్డు పాయింట్ గుంత ఉంటే చూపి ఫోన్ చేసినందుకు 10,000 ఇస్తాయి. ఎన్ని గుంతలున్నాయి పట్నంలో గతంలో? అవన్నీ కావా? 10 ఏళ్ళు మీరు చేసి చక్కదనం బాగలేకనే సప్పుడే కాడ వంతిరి. ఆయననేమో సప్పుడేక ఉండి ఏ ఎరగని పిల్లలు లేక ఉండి ఇవాళ కొత్తగా లేని డ్రామాలు. ఆయన రాజీనామా చేసి ఆయన పొడి చేసి మళ్ళీ గెలిస్తే నేను నువ్వు రాజకీయ సన్నాన్ని తీసుకుంటే ఏమైనా వస్తుందా? ఏమొచ్చి పాడైతే చెప్పు. మీ ఇంటి వాళ్ళని కూడా నమ్మకాలం ఉందా? ఎవడు నమ్మడు. ఇదంతా ఉత్తముచ్చటే. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను పోయి కూర్చున్న నాడే మీ పని అయిపోయింది. కర్మజాలు రెండోసారి ఏదో పైసల మస్తుతోడు అట్నో చేసి గెలిపించారు. ఇంకా రెండోసారి అయిపోయింది. మూడోసారి కూడా గెలిచారు. ఈ మూడోసారి గెలిస్తే మాత్రం ఈ టైం కాదు అప్పుడే ఈ పక్క రాష్ట్రమో పక్క దేశం అమ్మేదురు మా తెలంగాణ ఉంచుతురా మీరు. కానీ ఇక జనాలు కళ్ళు తెరిచి కాంగ్రెస్ పట్టం కట్టిరు. రేపు స్థానిక ఎలక్షన్లలో కూడా ఒకవేళ జనాలకు నిజంగానే కాంగ్రెస్ పరిపాలన మంచిగా లేకుంటే రేపు జనాలే తీర్పు చెప్తారు. ఏమవుతుందాడా? ఆగరాదు 2 రోజులు. ఏం లేదు పంచాయతీ పెట్టాలి జనాల మధ్యలో. నువ్వు చేసిన చక్కదానం ఏదో చెప్పుకో అంతేగాని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలి, ఇంకొక ఆయన రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేస్తే ఒరిగేది లేదు, వచ్చేది సచ్చేయలేదు. నువ్వు మొత్తం రాజకీయ సన్యాయం తీసుకుంటే కూడా జనాలకు వచ్చేది లేదు, ఒరిగేది లేదు, సచ్చేయలేదు. ఊర్లలో అనుకునే ముచ్చట గింతే ఉంది. ఏం లేదు నువ్వే పంచాయతీ పెట్టినా కానీ ఎవరు నమ్మకాలం లేదు. కానీ వికసప్పుడు చేయకుండా ఆ ఫామ్ హౌస్లో దాచిపెట్టిన పైలన్నీ ఏడేడు ఉన్నాయో అవన్నీ భద్రపరచుకుంటూ కూర్చో. కానీ ఈ లేని పంచాయతీ పెట్టకు సార్ ఊర్లలో జనాలు తూ అంటే తూ అంటారు. ఇక ఉంటా మరి.